హాయ్ అండి. యేసుక్రీస్తు నామములో మీకు కొన్ని మాటలు బైబిల్ గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయితే బైబిల్ అంటారు కానీ ఈ బైబిల్ అనే మాట ఎక్కడ బైబిల్లో కనపడదండి నాకు. బైబిల్ మీద కానీ బైబిల్లో కానీ. అయితే దీని గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను. నేను ముందైతే చేశాను కానీ అది రికార్డింగ్ లేదు. వాయిస్ రికార్డ్ లేక అది మిస్ అయింది. ఇదిగోండి, బైబిల్ అంటే ఇలా ఉండాలండి. బైబిల్ ఇలాగే ఉండేదండి. ఇప్పుడైతే రకరకాలు అట్లా వస్తున్నాయండి. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఇదిగోండి బైబిలు. ఇదిగోండి ఇదిగోండి వెనకాల కోడ్ అండి ఇది. ఇదిగోండి ఇదిగోండి ఇది ఇది ఈ సిమ్స్ మీకు బాగా తెలుసండి. వాళ్ళు ఈ సిమ్స్ కోడ్ పెట్టుకున్నారండి. ఈ సిమ్స్ వేసుకున్నారండి వాళ్ళు. ఇదిగోండి ఇది నల్లట్టండి. ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుంది అనుకుంటున్నానండి. మామూలుగా నేను ఇలా కూడా పెట్టి చెప్తున్నానండి. ఇదిగోండి పరిశుద్ధ గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథము ఎవరో రాశారు అంటే ఇది ఈ నేమ్స్ పెట్టింది చాలా పరిశోధించి పరిశీలించి ఒక స్టాంపు పడ్డాదండి దీని మీద. పరిశుద్ధ గ్రంథము ఇది పరిశోధించి చేశారండి. దీన్ని చూడండి, సాకి సూతిచ్చారండి. త పరిశుద్ధ అంటే ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయండి. ఒత్తుగాక 4 అక్షరాల్లో ఒక ఒత్తు ఉందండి. పరిశుద్ధ కలిపి ఈ ఎన్ని అక్షరాలని 4 అక్షరాలు. అక్షరం విడివిడి అక్షరం కాదండి ఇది. ఇది ఒక పదం అండి. పరిశుద్ధ అనేది పరిశుద్ధ అంటే 4 అక్షరాలు కలిసి ఒక ఒత్తు కింద ఇచ్చినప్పుడు ఒక పదం అయిందండి. మరి పరిశుద్ధ అంటే ఏమిటి అంటే అపరిశుద్ధత లేనిది పరిశుద్ధ దేనికి ఉంటుంది అంటే జీవము కలిగిన దానికి పరిశుద్ధ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా బాగుంది అంటారు కానీ పరిశుద్ధ అని అనరు. మనుషులని మాత్రమే పరిశుద్ధ అంటారు, అపరిశుద్ధ అంటారు. అయితే ఇది పరిశుద్ధ గ్రంథము. ఇది చదివిన వారికి పరిశుద్ధ అంటే ఏంటో ఇందులో మనుషులు రాసినటువంటి మనుషుల యొక్క జీవిత చరిత్రలో ఉన్నాయి. దేవుని యొక్క మాటలు రాసేవారు వారు. అందుకని దీన్ని పరిశుద్ధ అని రాయబడి ఉంది. ఇకపోతే గ్రంథము. ఈ గ్రంథము అంటే పరిశీలించి ఇది ఒక గ్రంథముగా గ్రంథము అండి. చూడండి, గా కింద రావతిచ్చారండి. మూ అండి, మూ కాదండి, మో అండి. ఇది గ్రంథము. దేవుడు నాకు నోరిచ్చాడండి, దయచేసి సారీ. పరిశుద్ధ గ్రంథము చూడండి, ఇది పరిశుద్ధ గ్రంథం అండి. పేరు తెలియని వారికి బైబిల్లో ఉంటుంది, ఫోన్లో ఉంటుందండి. ఫోన్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫోన్లో కూడా బైబిల్ యాప్ ఉంటుందండి, తీసుకుని చదువుకోవచ్చు. ఇదిగోండి, ఇది పరిశుద్ధ గ్రంథం అండి. దీనికి గోల్డ్తో ప్రింట్ వేశారండి. ఇదిగోండి, ఇది గీత. సాధారణంగా ఇది అండర్లైన్ అనేది పైన పెడతారండి, కానీ ఇది అక్షరాలు కాబట్టి దేవునిది కాబట్టి ఇది కింద పెట్టారండి అండర్లైను. దీని పైన పెట్టారండి. పరిశుద్ధ గ్రంథం అండి. ఇక పోయినట్లయితే లోపల చూసినట్లయితే ఇదిగోండి, ఇది ఈ విధముగా దీన్ని కుడతారండి, అంటించరు, కుట్టి అప్పుడు అంటిస్తారండి. ఇకపోతే లోపల కూడా దీని హెడ్డింగ్ కూడా పరిశుద్ధ గ్రంథం అని పెట్టారండి. ఇంక ఇది పోతే మీకు తెలుసు, ఇది చూస్తే నేను చెప్పాను కదండి వాళ్ళ యొక్క సింబల్స్ అండి, ఇది యాప్. అలాగే ఇక్కడ ఏముందంటే అండి, హిందూ హిందూ అంటే మొదలైందండి. హిందూ అనేది స్టార్టింగ్ మాట అండి. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము ఇముడి ఉన్నవి. ఎందుకంటే ఇదిగోండి, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము రెండు వీళ్ళు చేసి ఒక పుస్తకంగా మనకి ఇచ్చారండి. ఇకపోతే ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలలో భాషాంతరము చేయబడింది. ఏ భాషల్లో చేయబడిందండి? ప్రామిస్ చేయబడింది. ఇది యథార్థము కలిగినది అని. ఇకపోతే హెబ్రీ గ్రీక్ భాషలని దీంట్లో రాయబడి ఉందండి. నేను అంటాను, ఈ యొక్క
ఏ భాషలో ఉన్నటువంటి గ్రంథం అయినప్పటికీ, ఏ భాషలో ఉన్నటువంటి బైబిల్ అయినప్పటికీ కూడా దీనికి సరిపోదు, తెలుగు బైబిల్కి సరిపోదు అంటాను. ఎందుకంటే అనేకమైన భాషలు తెలుగు బైబిల్లో, తెలుగు పరిశుద్ధ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ ఏముందండి? హెబ్రీ గ్రీక్ భాషలలోనంట. హెబ్రీ గ్రీక్లో 2 భాషల్లో రాయబడి ఉంది అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక మాట చదువుదాం. ఏమని ఉందంటే, బైబిల్ చదివేటప్పుడు ఒక విధంగా చెప్పినప్పుడు నేమ్స్, పేరు, చిరునామా, ఇంకా ఇలాగా కొన్ని పేర్లు ఉంటాయండి. ఇప్పుడు ఒక మాటలో చెప్పుకుంటే అమ్మ, మమ్మీ. అమ్మ అనేది తెలుగు, మమ్మీ అనేది ఇంగ్లీష్. మమ్మీ అంటే తెలుగులో ఏమిటి, అలా ఇలా ఇలా మిక్చర్ అవుతూ ఉంటుందండి. అందుకని తెలుగు బైబిల్లో అన్ని రకాల భాషలు ఉంటాయి. అలాగే తెలుగు బైబిల్ చదివే వారికి పరలోక భాష కూడా వస్తుంది ఖచ్చితంగాని. అంటే ఇతర బైబిల్లో చదివిన, ఇతర పరిశుద్ధ గ్రంథంలో చదివితే భాషలో రావా, అదేదో మీరు చూసుకోండి. అయితే తెలుగు ఖచ్చితంగా ప్రపంచమంతా తెలుగు వాడాలి. ఒక భారతదేశమే కాదు, ఎక్కడైతే చదువు అయితే ఉందో, విద్య ఎక్కడైతే ఉందో అంతా కూడా మీరు చదువు సరఫరా చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా చూడండి, ఇకపోతే ఇది మీకు తెలుసు, ఇంకోండి ఇదంతా ఇలా రాయబడి ఉంది. వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క విధానం గురించి రాశారండి. అయితే ఇది మాట అండి, ఇది వరకు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఈ విధంగా రాశారు. అంటే ఈ పుస్తకాలు పేర్లండి. రేపు నేను చదువుతాను, నేను మరలా చెప్పినప్పుడు నేను దీన్ని చదువుతాను. ఇవాళ ఎత్తు బాగాలేదు కొంచెం. ఇవ్వండి, ఇవన్నీ పుస్తకాల పేర్లండి. ఇవన్నీ తర్వాత రేపు చెప్తాను అండి. అలా ఇదిగోండి పరిశుద్ధ గ్రంథం అండి. ఇది పరిశుద్ధ గ్రంథం అండి. ఈ యొక్క నేమ్స్ మీకులో ఏ మత గ్రంథాల్లో కానీ, వేరే పుస్తకాల్లో కానీ పరిశుద్ధ గ్రంథం అని ఉంటే గాక నాకు కామెంట్లో తెలపండి, ఫోన్ చేసి చెప్పండి మా గ్రంథాల్లో కూడా పరిశుద్ధ గ్రంథం ఉంది అని. అయితే లోపల సబ్జెక్ట్ని బట్టి ఉంటుందండి. మళ్ళీ మీరు ఫోన్ చేయమన్నారు కదండి, మీ అట్ట మీద ఉంది కదండి, మేము దీన్ని అంతా చెప్తాను ఖచ్చితంగా ఈ రోజు నుంచి. అంటే ఎప్పుడైనా చెప్తాను, మరలా నేను దీన్ని చెప్పనండి. ఇంకా ఇప్పుడే చూసుకోండి ఎలా చదవాలనేది. పరిశుద్ధ గ్రంథం అండి, ఇదిగోండి పరిశుద్ధ. ఇది మరలా మీరు చదువుకుంటూ ఉంటే ఒక్కొక్కటి ఖచ్చితంగా 7 సార్లు చదివితే మీకు ఇంకెవరు చెప్పక్కర్లేదండి. మీకు మీ యొక్క దీని మీద ఉన్నటువంటి ఒక చూడండి, ఒక బంగారం బాగా పెట్టుకుంటారు కదా మీరు, బంగారానికి ఒక రూపం వచ్చినట్లుగా మీకు దీని యొక్క రూపము మీకు తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథం అండి. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఇది మీ పిల్లలకి చెప్పండి, మీరు చదవండి. మనిషి జీవితానికి మనం పుట్టాము, మరణిస్తాము, ఆ మధ్యలో ఎంతో ప్రాసెస్ జరుగుతుంది, ఎన్నో తెలుసుకుంటాము. ఎవరో బయోగ్రాఫ్ వాళ్ళది, ఒకరి గురించి ఒకరికి తెలియదు. నిజానికి ఇది నిజము, ఎవరి జీవితం వారిది. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. దీని గురించి దేవుడు నాకేం చేస్తాడు అనేది చెప్పడం అది ఒకలో జరిగేది కాదు. అందుకని చూడండి, ఇది పరిశుద్ధ గ్రంథం అండి. నేను లోపల కూడా చెప్పాను, ఎందుకంటే టైం కాబట్టి నేను కొద్దిగానే చెప్పాను. దేని మాట అండి, వీళ్ళు చదివింది గ్రహించండి. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, దయగల రాజ్యానికి వందనాలు. ఈ యొక్క బిడ్డలకి కృప చూపండి, కాపాడండి, సహాయమును చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్క మానవ జీవితం అంతా చదివేటకు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.